అటు ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. కొంతమంది భక్తులు దీక్ష చేపట్టడం వల్లే మద్యంలో ఆదాయం తగ్గుతుందని, దేవాలయాలు, మసీదులు, చర్చిలు లేకుంటే జనాలకు పిచ్చి పట్టుండేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ ఆదాయం బాగా పెరుగుతోంది. మీరందరూ అన్నింటిలో కష్టపడుతున్నారు. టెంపుల్స్లో మీరు కష్టపడలేదు, కానీ ఆదాయం మాత్రం 27%. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ప్రతి ఒక్కడు కష్టం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, నేరుగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నాడు. అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, దేవాలయానికి కావచ్చు. ఇక్కడ మనం పవిత్రమైన ఒక మంచి సిస్టమ్ పెట్టాం, ఉండి పెట్టాం కాబట్టి శుభ్రంగా ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆయన ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ కష్టాలు వస్తే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాడు. ఆదాయం పెరుగుతాడు వేస్తున్నాడు. దిస్ ఏ రియాలిటీ. వచ్చిన డబ్బుల్ని మనం మళ్ళీ డెవలప్మెంట్ చేయడం, పిల్గ్రిమేజ్ చేయడం, ఇట్ ఈస్ వన్ వే ఆఫ్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి కానీ చర్చలు, టెంపుళ్ళు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలామందికి పిచ్చి పట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాందీ, విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది.